భారత్ పై చైనా మిసైల్స్ ను ప్రయోగించినట్లు ఒప్పుకుంది పాకిస్తాన్. PL-15 ను ప్రయోగించినట్లు అంగీకరించింది. నిన్న భారత టార్గెట్ గా పాకిస్తాన్ ఈ మిసైల్స్ ను ప్రయోగించింది. అయితే మన ఆకాశ్ మిసైల్స్ గాల్లోనే పేల్చేసి దిమ్మ తిరిగే షాక్ ను ఇచ్చింది. PL-15 మిసైల్స్ కు సంబంధించిన శకలాలు సైతం లభ్యమయ్యాయి. నిన్న పంజాబ్ లోని హోషియాపూర్ లో ఈ శకలాలు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ మొత్తం కూడా చైనా పైనే ఆధారపడి కనిపిస్తోంది. ఇటీవలే ఈ మిసైల్స్ ను కొనుగోలు చేసింది పాకిస్తాన్. ఇదే కాగా HQ-9B డిఫెన్స్ రాడార్ వ్యవస్థను సైతం కొనుగోలు చేసింది. అయితే చైనాకు చెందిన మిసైల్స్ ను భారత్ చాలా ఈజీగా ధ్వంసం చేయడంతో ఇటు పాకిస్తాన్ కు అటు చైనాకు మింగుడు పడటం లేదు. PL-15 మిసైల్స్ పై పాకిస్తాన్ భారీ ఆశలు పెట్టుకుంది. ఇది DRDO అభివృద్ధి చేసిన అస్త్రకు సమానంగా పనిచేస్తుందని భావించింది పాక్. ఇది బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్ కావడంతో అన్ని దేశాలు కూడా ఈ మిసైల్ పర్ఫార్మెన్స్ పై ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చాయి. త్వరలోనే జరగబోయే అమెరికా ఇండియా రక్షణ రంగం చర్చల్లోనూ కూడా ఈ మిసైల్స్ టాప్ ఎజెండాగా మారే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు ఎక్స్పర్ట్స్. ఇక భారత్ పై ఇటు పాకిస్తాన్ పూర్తిగా కూడా చైనా మిసైల్స్ ను ప్రయోగిస్తూ పూర్తిగా చైనా మీదే ఆధారపడి కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, చైనా మిసైల్స్ ని ప్రయోగిస్తూ ఇటు భారత్ పై దాడులకు తెగబడింది పాకిస్తాన్. దానికి సంబంధించి ప్రతి మిసైల్ ను సక్సెస్ఫుల్ గా ఇటు కూల్చేశారు ఇండియన్ ఆర్మీ. దీని ఎలా చూడాలంటారు? అసలు అప్డేట్స్ ఏంటి? రైట్ సర్టాజ్, ప్రధానంగా ఏదైతే ఈ ఇండియన్ ఆర్మీపై అంటే భారత్ పైన దాడులకు తెగబడుతున్న పాకిస్తాన్ ప్రతిదీ కూడా మిసైల్స్ అన్నీ కూడా చైనా, మరోవైపు డ్రోన్స్ అన్నీ కూడా టర్కీ నుంచి తీసుకొచ్చిన వాటిపై ఆధారపడి వారు ఈ దాడులు చేశారు. కానీ ప్రతి ఒక్క డ్రోన్ కానీ మరోవైపు మిసైల్ను ప్రతి ఒక్క దాన్ని కూడా సమర్థవంతంగా భారత ప్రభుత్వం, ఇటు భారత భద్రతా బలగాలు ధైర్యంగా సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. ఎక్కడ కూడా ఈ చైనా నుంచి తీసుకొచ్చిన మిసైల్ ప్రభావం అనేది ఎక్కడ చూపించలేదని ప్రధానంగా చెప్పుకోవాలి. దానిలో భాగంగా ఇటు ఒకవైపు వారు మిసైల్స్ ప్రయోగించినప్పటికీ వెంటనే మిసైల్స్ని వెంటనే టార్గెట్ చేసి గగనతలంలోనే కూల్చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ కూడా వారు చైనా నుంచి తీసుకున్న HQ-9B కానీ ఇతర మిసైల్స్ ఏవైతే ఉన్నాయో మిసైల్స్ ఎక్కడ కూడా భారత్పై ప్రభావం చూపించలేదనేది కూడా ప్రధానంగా వారు ప్రయోగించిన తర్వాత జరిగిన పరిణామాలను బట్టి చూస్తే కనుక అర్థమవుతూ ఉంది. మరోవైపు ఇటు టర్కీ నుంచి కూడా కొన్ని డ్రోన్స్ని తీసుకొచ్చింది. మొదటి రోజు ఏదైతే రాత్రి సమయంలో ప్రయోగించిన డ్రోన్స్ అన్ని కూడా దాదాపు 300 నుంచి 400 డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్రోన్స్ అన్ని కూడా టర్కీ నుంచి తీసుకుని వచ్చారు. అవి కూడా ఏమాత్రం ప్రభావం చూపించలేదని కూడా అర్థమవుతుంది. మరోవైపు ఇటు చైనా టర్కీని నమ్ముకుని వారు యుద్ధానికి దిగారు, భారత్పై అటాక్ చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా దాని ప్రభావం అనేది కనిపించిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా 7వ తేదీన భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ సింధూర్లో దాదాపు 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన నేపథ్యంలో దానిలో దాదాపు టాప్ మోస్ట్ ఉగ్రవాదులు 5 హతమైనట్లుగా కూడా భారత ఆర్మీ బలగాలు చెప్తున్నారు. దానిలో భాగంగా ఒకే కుటుంబానికి చెందిన అంటే మసూద్ అజార్కు సంబంధించిన కుటుంబ సభ్యులే 3 ఉన్నారనేది ప్రధానంగా తెలిసింది. దానిలో 5 టాప్ మోస్ట్ ఉగ్రవాదుల వివరాలు ఒకసారి మనం చూస్తే కనుక ప్రధానంగా మధుసర్ కదియాస్ ఖాన్ అలియాస్ అంబు జుందాల్ అనే ఒక పేరు అయితే తెర మీదకి వస్తుంది. హఫీజ్ మహమ్మద్ జమీల్ జైషే మహమ్మద్తో అనుబంధం కలిగి ఉన్నాడు. అంటే మసూద్ అజార్ కూడా జైషే మహమ్మద్ చీఫ్గా ఉన్నారు. ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యులే దీనిలో 3 ఉన్నట్లు కూడా చెప్తున్నారు. మౌలానా మసూద్ అజార్కు ఇతను పెద్ద బావమర్ది కూడా అవుతాడంటూ కూడా చెప్తున్నారు. దీంతో పాటు మహమ్మద్ యూసఫ్ అజార్, మరోవైపు ఖలీద్ అలియాస్ అబూ ఆకాష్ అనే పేర్లు కూడా తెర మీదకి వస్తున్నాయి. మొత్తం 5 మహమ్మద్ హసన్ ఖాన్ జైషే మహమ్మద్తో అనుబంధం కలిగి ఉన్న వ్యక్తిగా కూడా చెప్తున్నారు. అంటే 5 మొత్తం ఉన్న 5 టాప్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు 5 ఉగ్రవాదులు కూడా దీంట్లో హతమయ్యారంటూ కూడా చెప్తున్నారు. ఎక్కడికక్కడ ఉగ్రవాదులను టార్గెట్గా చేసుకుని భారత్ దాడులు చేస్తుంటే ఇటు పాకిస్తాన్ మాత్రం సాధారణ ప్రజలు, హిందువులు, ఆధ్యాత్మిక కేంద్రాలు, మరోవైపు హిందూ దేవాలయ టార్గెట్గా చేసుకుని వారు
దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే వారి దగ్గర బలం లేకపోయినప్పటికీ ఇతర దేశాల మీద ఆధారపడి ఇటు టర్కీ కానీ చైనా మీద ఆధారపడి యుద్ధానికి దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ వాళ్ళు చేస్తున్న దాడులు మాత్రం ఎక్కడికక్కడ విఫలమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే రాత్రి సమయంలో టార్గెట్ చేసుకుని సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకుని సైనిక స్థావరాలే టార్గెట్గా ఈ దాడులకు తెగబడుతుంది పాకిస్తాన్. కానీ ఎక్కడికక్కడ వారు చేసిన దాడిని వెంటనే సమర్థవంతంగా భారత ప్రభుత్వం తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు వాయుసేన కానీ త్రివిధ దళాలు కూడా ఎక్కడికక్కడ సంయుక్తంగా దీన్ని తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఏ ఒక్క డ్రోన్ కూడా సక్సెస్గా భారత్పై దాడి చేయగలదు అనేది నిరూపించలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. ఎక్కడ కూడా అంత ప్రభావం చూపించిన దాఖలాలు కూడా ఎక్కడ కనిపించలేదు. అంటే చైనాకు సంబంధించిన మిసైల్స్ వాడేమో చైనా మా వెనుకుందంటూ కూడా వారు చెప్పుకుంటున్నప్పటికీ కూడా చైనాకు సంబంధించిన ఏ మిసైల్ కూడా అనుకున్నంత ప్రభావం అనేది భారత్పై చూపించలేకపోయింది. కానీ కొన్ని చోట్ల డ్రోన్స్ అనేవి కొంత ఇళ్లపై దాడి చేయడంతో ఇళ్లపైన పడిన నేపథ్యంలో అవి కొంత శిథిలావస్థకు చేరాయి. ఇళ్ళు కొన్ని దెబ్బతిన్నాయి పాక్షికంగా, మరికొన్ని కార్లు కానీ ఇతర వాహనాలు కూడా కొంత దెబ్బతిన్నాయి. ఇవి కొన్ని ఆకాశంలోని గగనతరంలోని పేల్చేయడంతో అవి పంట పొలాల్లో పడడం, కొన్ని పంట పొలాల్లో ఎఫెక్ట్ చూపించిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే పాకిస్తాన్ ఏదో ఒక విధంగా భారత్కు నష్టాన్ని చేకూర్చాలని భావిస్తున్న నేపథ్యంలో వారు డ్రోన్స్, మిసైల్స్, ఫైటర్ జెట్లు ప్రయోగించి భారత్పై దాడులు చేస్తున్నాయి. ఆ దాడులను భారత్ కూడా గట్టిగానే సమర్థవంతంగానే మన దగ్గరున్న యాంటీ డ్రోన్ సిస్టమ్ ద్వారా వాటిని అన్ని కూడా మొత్తం నిర్వీర్యం చేస్తూ ఆకాశంలోనే వాటిని అన్ని కూడా పేల్చేస్తూ ధీటుగా సమర్థవంతంగా బదులిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ శివ. సిఎస్ మొత్తానికి